మిత్రులకి, మన యూనియన్ సభ్యులకి, 24 క్రాఫ్ట్స్ నుంచి ఎవరెవరైతే వచ్చారో, బయట నుంచి ఎవరైతే వచ్చారో అందరికీ చాలా 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 థ్యాంక్స్. చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే గెలిచారో, ఏది బాడీ అయితే మొత్తం 70 మెంబర్స్ ఎవరైతే గెలిచారో, వాళ్ళు ఏదైతే ఆశలు పెట్టుకొని గెలిచారో, ఏదైతే మంచి చేయాలనుకున్నారో యూనియన్కి, అవన్నీ సకాల టైమింగ్లో ఈ 2 సంవత్సరాల్లో అవన్నీ మాటలు ఇచ్చిన అన్నీ కూడా పూర్తి చేసి యూనియన్ సభ్యులకి, యూనియన్కి మంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మధ్యలో నేను ఇదై పక్క వచ్చాను. బట్ నేను ఏదైతే మాటలు ఇచ్చానో వివి సుమలతాదేవి ప్రెసిడెంట్ గారి ద్వారా, ఈ బాడీ ద్వారా ఖచ్చితంగా ఆ మాటలన్నీ నెరవేరుస్తానని ఈ మీడియా ద్వారా సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా యొక్క 3 కోరికలు. ఫస్ట్, హెల్త్ ఇన్సూరెన్స్. ఎవరికైనా కూడా ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హెల్త్ అనేది ఇంపార్టెంట్ చాలా మందికి. మన మెయిన్గా ఏంటంటే డాన్సర్స్ అండ్ ఫైటర్ యూనియన్స్ వాళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కాళ్ళు చేతులతోనే ఎక్కువ పని. సో వాళ్ళిద్దరు ఆ 2 డిపార్ట్మెంట్స్. సో అలాగా హెల్త్ ఇన్సూరెన్స్ నాకు తెలిసి నేను హెల్త్ ఇన్సూరెన్స్ చెయ్యాలి అనగానే ఫస్ట్ ముందుకొచ్చి నాకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను డాన్సర్స్ అందరికీ అని చెప్పి వచ్చింది ఫస్ట్ రామ్ చరణ్ సార్. సో ఆయన వచ్చి 40 lakhs ఆయన ఇవ్వటం జరిగింది. ఓకే, దాని తర్వాత మిగతా ఏదైనా ఉంటే నేను చూస్తాను అని చెప్పారు. సో ఏదైతే ఇచ్చారో ఆ డబ్బుల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం. మిగతా ఉంటుందో యూనియన్ నుంచి తీయటం, లేదంటే నేను మా మాస్టర్స్ ఇవ్వటం చేసి ఫస్ట్ రాగానే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ 2-3 నెలల్లో జరిగిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ. దాని తర్వాత ఈ 1 year కట్టారు, తర్వాత ఎలా కడతారు అనేది అందరికీ క్వశ్చన్. ఈ 1 year ఆల్మోస్ట్ ఎవరికి ఏమవ్వకుండా, నేను డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు, ఎవరికి గీత కూడా పడకూడదు. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈ 1 yearలో అనిల్ గారు చెప్పినట్టు మన ఏదైతే వచ్చిందో ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో అది రావాలి, అందరి యూనియన్స్కి ఉండాలి. మెయిన్గా ఆరోగ్యం బాగుండాలని, అది తొందరగా ఏదైతే స్కీమ్ ఉందో అది వచ్చి మన డాన్సెస్కి అందాలని మనస్ఫూర్తి అంటే 24 క్రాఫ్ట్స్కి అందాలని కోరుకుంటున్నాను. రెండోది ల్యాండ్ విషయం. ఇప్పుడే శ్రీశైలన్న గారు అండ్ అలాగే నవీన్ గారు ల్యాండ్ గురించి మాట్లాడారు. ఆయన ఇస్తానని చెప్పి సభాముఖంగా మీడియా ఎదురుగానే ప్రమాణం ఏమంటారు మాట్లాడటం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. శ్రీశైలం అన్న అండ్ అనిల్ అన్న చాలా చాలా థ్యాంక్స్ మీకు. మెయిన్ ల్యాండ్ ఇష్యూనే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బాడీలు మారటం, ఇలా అరుచుకోవటం ఏదైతే ఉందో ఆ ల్యాండ్ గురించే. ఆ ల్యాండ్ ఈ రోజుతో ఫుల్ స్టాప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ 2 yearsలో ఆ ల్యాండ్ వచ్చి మన డాన్సర్స్ అందరికీ అంటే అది చిన్న మొక్క వచ్చినా కూడా ఎంతమంది యూనియన్లో ఉన్నారో అంతమందికి చేరాలి. అది సీనియరా జూనియరా అని నేను చూడను, అందరు సమానులే దానిలో. సో అందరికీ ఆ ల్యాండ్ వచ్చేలాగా అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, దీని అన్నిటికీ మాత్రం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ప్రభుత్వం నుంచి కొంచెం సహకారం కావాలి. ఒక నెంబర్ మన డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయ్యి వెళ్తే అదేదో LIC పాలసీలో అలా ఇలా కాదు, ఇచ్చిపోతే అలా కాదు. ఒక మెంబర్ రిటైర్డ్ అయ్యి నేను రిటైర్డ్ అయ్యి వెళ్తున్నానంటే సంతోషంగా వెళ్ళాలి. తను ఎప్పుడైతే ముగిసిపోయిందో, తనకి సీనియర్గా ఉండి ఎప్పుడైతే తను వెళ్తారో ఆ వెళ్ళేటప్పుడు 10 నుంచి 15 లక్షలు తన ఇంటికి చేరాలి. తన ఒళ్ళో ఆ 10 నుంచి 15 లక్షలు రిటైర్డ్ అయిన తర్వాత తీసుకుని వెళ్ళాలనేది నా కోరిక. ఆ కోరికని మన అందరి అసోసియేషన్ అందరూ కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అది మాట్లాడుకొని అది జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ 3 నా కోరికలు, అంతకు మించి ఇంకేం కోరికలు లేవు. మెయిన్ హెల్త్, ఇల్లు, రిటైర్ అయ్యేటప్పుడు సమ్ అమౌంట్. సో థ్యాంక్ యూ సో మచ్. అంతే. ఇప్పుడు ఏదైతే బాడీ ఉందో మీ అందరికి కంగ్రాచులేషన్స్. స్పెషల్గా అనిల్ అన్న చాలా చాలా థ్యాంక్స్. మీరు నిజంగా నాకు అప్పుడు చెప్పాను, ఎప్పుడు చెప్పాను, నా రాజకీయ జీవితాన్ని ఫస్ట్ మొదలు పెట్టడానికి కారణమే అనిల్ అన్న. అండ్ ఇక్కడికి వచ్చేసిన శ్రీశైలంకి మన అనిల్ యాదవ్ గారికి అండ్ సరే
నవీన్ గారికి అండ్ అలాగే సి కళ్యాణ్ అన్నకి, దాము గారికి, భరత్ గారికి, స్వర మాస్టర్ గారికి, మిగతా అందరికీ చాలా చాలా అమిరాజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే నాకు సపోర్ట్ చేసిన నన్ను నాకు పెద్ద ఫ్రెండ్స్ కాదు, ఏమీ కాదు, ఎవరు ఏమీ కాదు, వాడు జెన్యూన్ అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి నన్ను దగ్గర తీసిన చాలామంది మహిళల్లో మొట్టమొదటి మహిళగా నిలబడేది నా వైఫ్. ఓకే, రెండోది ఉన్నారు చాలామంది, కస్తూరి గారు అండ్ అలానే నిరంజని గారు. సో థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి చాలా నా మాటలు రావట్లేదు. సో అలాగే నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డలందరూ కూడా నన్ను నమ్మి ఈరోజు సుమలత గారిని గెలిపించడం జరిగింది. నేను రైటా రాంగ్ అనేది ఒకే ఒక ఓటు ద్వారా నిరూపించారు. సో ఆ ఒక్క ఓటు ద్వారానే తనని గెలిపించారు. సో చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఏమైనా తక్కువ మాట్లాడుంటే నన్ను క్షమించండి. అండ్ గెలిచిన వాళ్ళకి చాలా మీ అందరికీ శుభాకాంక్షలు. అండ్ ఎవరైతే రన్నర్గా నిలబడ్డారో మిగతా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ గెలిచి వాళ్ళు అనుకున్న ఏదైతే ఉన్నాయో అవి కూడా ముందుకు వెళ్ళాలని, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకొకటి తెరదించుతున్నాను. ఇక్కడ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ గ్రూపులు ఏమీ లేవు. ఓకే, శేఖర్ అన్న నాకు చాలా ఇష్టం, గణేష్ అన్న నాకు చాలా ఇష్టం, భాను మాస్టర్ గారు చాలా ఇష్టం, పోలకి గారు చాలా ఇష్టం, రఘువన్న చాలా ఇష్టం, అందరూ నాకు చాలా ఇష్టం. ఓకే, మేము అంతా ఒకటే, అలా ఏమీ లేదు. ఈరోజు వాళ్ళు షూటింగ్స్ ఉండి బిజీ ఉండి వెళ్ళారు అంతే తప్ప వేరే ఏమీ లేదు. నేను ఈ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో 100% నేను ఒక్కడనే పాన్ ఇండియా జానీ మాస్టర్ కాదు, అందరు మాస్టర్లు కలిశారు కాబట్టి ఈరోజు మన ఇండియా దాటి వెళ్ళి బయటికి వెళ్ళి ఈరోజు పాన్ ఇండియా పాన్ వరల్డ్గా వెళ్తుంది సాంగ్స్. సో దానికి నా ఒక్క కృషి కాదండి, అందరు మాస్టర్ కృషి ఉంది. దానికి మించి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అని అంటే అది ఓన్లీ ఒకే ఒక్కరు, ముగ్గురాజు మాస్టర్ గారు. ఆయన కానీ ఈ యూనియన్ స్థాపించకపోతే, ఆ యూనియన్ ఇక్కడ లేకపోతే మేమంతా వచ్చేవాళ్ళం కాదు. సో ఆయన ఒకరు. అండ్ ఇంకా చాలా దగ్గరగా నేను ఉండేది డాన్సర్స్కి ప్రతి ఒక్క పేరున చాలా 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 థ్యాంక్స్. ఇంకొకటి ఈరోజు ఇప్పటికీ యూనియన్ ఉంది అని అంటే మన ఫౌండర్స్ సోమరాజు గారు అండ్ వెంకటేష్ గారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా బ్యాక్ బోన్గా నిలబడి నన్ను సపోర్ట్ చేసి నన్ను గెలిపించిన, అంటే నాట్ ఇది కాదు, డాన్సర్గా నన్ను గెలిపించారు, కొరియోగ్రాఫర్గా గెలిపించారు. ఈరోజు ప్రెసిడెంట్గా నన్ను గెలిపించి, తను గెలిస్తే నేను గెలిచినట్టే. సో తను గెలిపించి నిలబడిన డాన్సర్స్కి అండ్ శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారికి అండ్ రాము గారికి చాలా 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 థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఇంతకు మించి నాకు తెలియదు. థ్యాంక్ యూ. ఓకే, ఒక్క నిమిషం. కుద్దూస్ గారు ఒక పాద పద్మాల సేవిత నాట్య అల్లికలతో రాణించే సుమలత, మా జాని మహారాణి, మా ఇంటి అలివేణి, పోరాటమున కాని న్యాయమే నీవాణి, అధ్యక్షురాలిగా అరుదంచే శుభవేళ, అందుకోవమ్మా మా ఆనందహేళ. సంగీతతో సంఘమే ఒక్కటైనది చూడు, సంగీతతో సంఘమే ఒక్కటైనది చూడు, అందుకే నీ సేవని కోరుకున్నది నేడు. తొలిసారి మహిళా అధ్యక్షురాలిగా నీవు త్వరతగతిన సంఘాన కీర్తి నిలబెడతావు. భర్త అడుగు జాడల్లోన పయనించావు, బాధ్యతగా అందరిని కలుపుకొని వెళతావు. నిస్వార్థముతోని సేవలే చెయ్యాలి, నీ సేవలను చూసి మీ సంఘమే మురవాలి. థ్యాంక్ యూ సార్. ఇంకొకరు నా వెనకాల ఎప్పుడు ఒక వ్యక్తి ఉంటారు, నా కొరియోగ్రాఫర్స్ లెగ్ ఏమంటారు స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళిపోతున్నాడు మనిషి. నేను ఈరోజు ఏమున్నా, జానీ మాస్టర్ బ్రాండ్, కొరియోగ్రాఫర్, ప్రెసిడెంట్ ఏమున్నా కూడా
విక్కీ బాబాయ్ ఈయన ఎప్పుడు రాలేదు, ఈయన వెనకాలని మొత్తం చేసింది ఈయనే. చాలా చాలా థ్యాంక్స్ విక్కీ, బ్రహ్మచారి ఇప్పటికే. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ విక్కీ బాబాయ్. అండ్ నా గురువు గారు ఎక్కడ ఉన్నారు? నాకు డాన్స్ నేర్పించిన మా గురువు గారు, మీకు తెలుసు. ఓకే. అండ్ సుబ్బారావు గారు నాకు ఫస్ట్ 10 రూపాయలు డబ్బులు, 300 డబ్బులు కట్టి నేను వద్దు చేయలే వెళ్ళనన్నా కూడా నన్ను డాన్స్ లో పంపించిన ఆయన. ఎక్కడ సుబ్బారావు గారు? నెల్లూరు నుంచి వచ్చారు ఇల్లు. ఎక్కడెక్కడ తొందరగా చూపించేస్తాను. తర్వాత రమణన్ ఉన్నారు, నరేంద్ర రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు. ఈయన నేను డాన్స్ వద్దు నేను పోను అంటే 300 కట్టి ఇంటి దగ్గర చేర్పించాడు. అది చేపిస్తే ఏడబడ్డా. సో చాలా చాలా థ్యాంక్స్ సుబ్రహ్మ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ మనోళ్ళందరూ చాలా థ్యాంక్స్. యాదవ్ గారు చాలా చాలా థ్యాంక్స్, నా గెలుపుకి చాలా తోడు చేశారు. చాలా థ్యాంక్స్ యాదవ్ గారు. అండ్ అలాగే నా బాలు అన్న, అబ్బు ఎక్కడరా? అబ్బు రారా రే. సో బాలు లేడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. బాలు ఉన్నాడు రా సార్. ఏడుకొండ శ్రీని గారు స్టార్టింగ్ నుంచి నాకు ప్రాబ్లం అయిన ఇష్యూ జరిగినప్పటి నుంచి నా వెనకాల ఉండి నన్ను దగ్గర ఉండి, ఇందాక శిష్యం అని కూడా చెప్పారు కదా, సో దగ్గర ఉండి వెనకాల ఉండి నన్ను అది బ్యాక్ సపోర్ట్ గా ఉన్నారు. అండ్ అలానే మా స్వామి ఉన్నారు, సత్య గారు. వీళ్ళందరూ చెప్పాలి, వెనకాల ఉన్నవాళ్ళు, నేను ముందున్నాను. స్వామి గారు, నాకు ఎవ్వరు స్వాములు చెప్పకపోతే ఫస్ట్ టైం నేను ఒక 2-3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నప్పుడు, రేపు మంచివాడు బాగున్నాడు, కళ ఉన్నాడు బాగున్నాడు, వీడు ఎందుకు సాంగ్ చెప్పట్లేదని చెప్పి ధైర్యం చేసి శంకర్ మాస్టర్ దగ్గర ఇన్ఛార్జ్ కొంటే ఆయన నాకు సాంగ్ చెప్పి ఆ రోజు నా 5 ఏళ్ళు వెళ్ళినంటే మన సత్య గారు. సో ఈయన గురించి ఒక మాట చెప్పాలంటే, నేను అప్పుడు కొరియోగ్రాఫర్గా నా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడి నుంచి మణికొండకి నడుచుకొని వెళ్తా ఉండేవాళ్ళని. పాప ఆయన నన్ను చూసి ఓర్చుకోలేక సరే అని చెప్పి ఆయన నగరబట్టానే ఎక్కడ తెలియదు కానీ ఒక 60,000 పెట్టి ప్యాషన్ ప్రో ఒక బైక్ కొని నాకు ఇచ్చి ఈయన నడిచి వెళ్ళేవాడు, నేను బైక్కి వెళ్ళేవాడిని. సో అంత మంచి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఇంత పొజిషన్ లో ఉన్నాను. సో చాలా చాలా థ్యాంక్స్. వీళ్ళందరికంటే ముందు నన్ను కన్న నా తల్లిదండ్రులు, నా అన్న చెల్లెలు, వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ. మీకు ఎవరైనా మర్చిపోతే నన్ను క్షమించండి. ఓకే, చాలా చాలా థ్యాంక్స్. సుమతాదేవి గారు నవీన్ యాదవ్ గారికి సన్మానం చేయాల్సి కోరుతున్నాం. మన అధ్యక్షురాలిగా ప్రధాన కోశాధికారి గారి చిరంజీవి గారికి, ఇక నవీనాన్ని డాన్సర్స్ ని ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతున్నాం. పెద్దలు ఛాంబర్ ప్రెసిడెంట్ అయినటువంటి భరత్ గారికి, సెక్రటరీ దామోదర్ గారికి, మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారికి, సి కళ్యాణ్ అంకుల్ గారికి, చిత్రపురి సొసైటీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ అన్న గారికి, అమ్మిరాజ్ అన్నకి, శ్రీకాంత్ అన్నకి, ఫెడరేషన్ కమిటీ సభ్యులకు, ఇక్కడ ఉన్నటువంటి చిత్రపురి కార్మికులకు, డాన్సర్స్ కార్మికులకు, పత్రికా సోదరులకు, డాన్స్ మాస్టర్స్కి అందరు కూడా నమస్కారం. మరి నూతనంగా
డాన్స్ సెలక్షన్లో మొట్టమొదటిసారిగా ఒక మహిళ ప్రెసిడెంట్ కావడం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. సుమలత గారికి, కమిటీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి జానీ మాస్టర్ అంటే ఎంతో పేరు సంపాదించినటువంటి వ్యక్తి. చిన్న స్థాయి నుండి దేశంలోనే ఒక మంచి మాస్టర్గా, కొరియోగ్రఫర్గా పేరు సంపాదించినాడు. తన మిస్సెస్ ఈరోజు వాళ్ళ మీద నమ్మకంతో డాన్సర్స్ అందరూ కూడా వాళ్ళకు అవకాశం కల్పించినారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మేడం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, 40 సంవత్సరాలుగా సినీ పరిశ్రమకు మా ఫాదర్కి ఒక సంబంధము, ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్గా అందరూ భావిస్తూ ఉంటారు. మరి గతంలో జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మా ఇంట్లో వ్యక్తికే ఒక అవకాశం వచ్చిందనే విధంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, సినీ ఫెడరేషన్ పెద్దలు, అనిల్ అన్న వాళ్ళ టీం అంతా, కార్మికులు, డాన్సర్స్ ఎస్పెషల్లీ అందరూ కూడా నా విజయం కోసం ఎంతో శ్రమించినారు. వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. రేవంత్ అన్న బ్లెస్సింగ్స్, మా ప్రాంత ప్రజలు, సినీ పరిశ్రమ కార్మికులు అందరి ఆశీర్వాదంతోనే మీ ముందు ఎమ్మెల్యేగా ఈరోజు ఉన్నాను. తప్పకుండా మా ఫాదర్ ఎట్లయితే మీకు సపోర్ట్గా ఉంటున్నాడో భవిష్యత్తులో నేను కూడా మీకు అట్లనే, మా ఫాదర్తో పాటు నేను, మా తమ్ముడు, మా ఫ్యామిలీ అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మా సుమలత మేడంకి వాళ్ళ టీం సభ్యులందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వేదికకు రాసుకొచ్చున్నాం. ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులు వచ్చిన కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో. డాన్సర్స్ ల్యాండ్ కూడా ఉంది, అది కూడా తొందరలో వీళ్ళతో మాట్లాడి ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్న ఇష్యూస్ అది కూడా సార్ట్ అవుట్ చేసి అది కూడా చేసి పెడతాం. మీ ఆధ్వర్యంలో చేద్దాం. థ్యాంక్ యూ. ఇది అయిన తర్వాత పెద్దలందరితో గ్రూప్ ఫోటో ఉంటుందండి. 2 నిమిషాలు అందరూ ఉండాల్సిందే. శ్రీధర్ రెడ్డి గారు, ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులు వచ్చిన కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఆహ్వానిస్తున్నా. ప్లీజ్ అందరూ రావాలి. సరే, ఒక బాగా డాన్సర్స్ యూనియన్ కోసం కష్టపడ్డారు. అందరూ కూడా మీ మంచి కోసమే కష్టపడ్డారు. సరే, ఎలక్షన్ అన్నప్పుడు రకరకాలుగా ఉంటాయి, తర్వాత మాత్రం అందరూ మంచిగా ఉండాలి. సార్, ఒక్క ఫోటో ఎమ్మెల్యే గారు, అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, మరి ఛాంబర్ పెద్దలు 10 మందితో ఒక ఫోటో కావాలండి. ఒక్క నిమిషం అందరూ కూడా సమన్వయం పాలి. ఒక గ్రూప్ ఫోటో కావాలండి. కృష్ణ, రాము గారు, ఫోటో అయిపోయింది. ఫోటో ఒక్కొక్కరు ఫోటో అయిపోయింది. రాము గారు నవీన్ యాదవ్ గారిని సన్మానిస్తారు. వెంకట్రావు గారు, మా మురళీకృష్ణ గారు. కొంచెం గ్యాప్ వేయండి ఎమ్మెల్యే గారికి. థ్యాంక్ యూ. సరే, మీద పడద్దు. ఫోటో తీసుకొని మనం ఎమ్మెల్యే గారికి వేరే కార్యక్రమం ఉంది కాబట్టి వారు బయలుదేరిపోయారు. ప్లీజ్ అందరూ సమన్వయం పాటించి అర్థం చేసుకున్నాను. దాని ఇవ్వండి, ప్లీజ్ ఖాళీ ఇవ్వండి. సంతోషం ఇవాళ యాక్చువల్గా ఈ ఈవెంట్ నాకు సంతోషం. సంతోషకరమైన ఈవెంట్ అవుతే ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీశైలం చూసి నేను ఆల్మోస్ట్
చాలా ఏళ్ళు మధ్య మధ్య ఎక్కడో ఫంక్షన్ అంటే కలుస్తాం, కానీ నాకు తెలిసి 84 నుంచి ట్రావెల్ ఉంది మాకు. అండ్ ఐ నోన్ దెమ్ ఫ్రమ్ 84. కానీ పిల్లలు కానీ చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మారిపోయింది, జనరేషన్ మారిపోయింది, పద్ధతులు మారిపోయింది అని చెప్తాను. సైలెన్స్ ప్లీజ్, దయచేసి సైలెన్స్. సో చాలా సంతోషం. కళ్యాణ్ అని చెప్పాడు, శ్రీశైలం గారు చెప్పారు. నేను ఒకటే లాస్ట్ టైం నేను ప్రమాణ స్వీకారం వచ్చిన మాట మళ్ళీ రిపీట్ చేస్తాను. యూనియన్ లో గ్రూపిజాలు వద్దు. ఈ గ్రూపిజాల మూలంగా యూనియన్ నాశనం అవుతుంది, మెంబర్స్ నాశనం అవుతున్నారు. ఇది ఆ రోజు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సీనియర్స్ ఉన్నారు ఇక్కడ చాలా మంది స్థాపించిన వాళ్ళు, మీ గైడెన్స్ లో ఉండాలని చెప్పాను. కానీ అది కూడా లేకుండా పోతుంది. ఏం చేస్తాం కాదు, ఎన్ఫోర్స్ చేయటమే. ఉంటారు, లేని వాళ్ళు పోతారు. సో నేను అనేది ఏంటంటే బేసిక్ గా యూనియన్ మంచి కోసం, మెంబర్స్ మంచి కోసం ఆలోచిస్తే అన్నీ బాగానే ఉంటాయి. మిగతా అన్ని బయట విషయాలు 100 జరుగుతుంటాయి, అవి హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ మీలో ఉన్న డిఫరెన్సెస్నే వాటిని పెద్దవి చేసి మా వరకు తీసుకొస్తున్నాయి. అక్కడ అవ్వాల్సింది ఇక్కడికి వస్తున్నాయి, అది అవసరం లేక. ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ విషయం నేను. సో మీరు అందరూ అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి, దీని మూలంగా నష్టపోయేది మీరే, దీని మూలంగా నష్టపోయేది మెంబర్సే. సో ఇవన్నీ కూడా ఒకసారి కూర్చుని ఆ బైలాస్ ఏంటో చూసి మళ్ళీ జాగ్రత్తగా సెట్ చేసుకుని, మంచి టీం, పాజిటివ్గా ఉన్న టీం వచ్చింది, పాత టీం కూడా అంతే పాజిటివ్గా ఆలోచించి పని చేయండి. చేస్తే కనుక డెఫినెట్గా మన డాన్సర్స్ యూనియన్ మించిన యూనియన్ ఇవాళ రోజున ఇండియాలో లేదమ్మా. అది కాపాడుకోండి ఫస్ట్. అది ఎంత కష్టపడితే వచ్చిందో ముక్కురాజు దగ్గర నుంచి ఇవాళ వరకు. స్వర్ణ కూడా ఇక్కడే ఉంది, వీళ్ళందరికీ తెలుసు. ఈ కొత్త జనరేషన్ తెలియపోవచ్చు, కొత్త జనరేషన్ కొంతమంది డాన్సర్ పిల్లకాయలు వస్తారు, వాళ్ళు మాడే మాటలు వింటే నాకు అనిపిస్తుంది మాట, ఏం తెలుసు వీళ్ళకని చెప్పి. వర్క్ తెలిసి ఉండొచ్చు, బట్ అదర్ థింగ్స్ యూ డోంట్ నో. సో ఈ ఫౌండేషన్ని కాపాడుకోండి, వీళ్ళందరూ అడ్వైస్ తీసుకోండి, ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ చేసుకోండి. మాట్లాడు డిఫరెన్స్ క్లియర్ ఉంటే 4 కోట్ల కొట్టుకోండి, క్లియర్ చేసుకోండి. యూనియన్ నిలబెట్టండి, ఫస్ట్ ప్రాపర్గా నిలబెట్టండి. విష్ ద బెస్ట్, కొత్త టీం అందరికీ విష్ ద బెస్ట్. ఆల్వేస్ చేపట్టుగా ఉన్నా లేకపోయినా ఆల్వేస్ ఏ ఇష్యూ ఉన్నా కానీ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ఇప్పుడు కూడా ఆల్రెడీ గవర్నమెంట్ మీటింగ్ అయింది, ఆ సమస్యని మీరున్నప్పుడే పరిష్కరిస్తే మా యూనియన్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. మీ ఆధ్వర్యంలో 2 రోజుల్లో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ప్లీజ్ చాలా చిన్న సమస్యలు 9 గారి సంఘాలు మీరు కోల్పోయింది కొత్తగా కాదు, దయచేసి మీరు మీ ఆధ్వర్యంలో జరగాలి జరుగుతుందని ఆశిస్తున్నాం. అది నేను అక్కడ కలదలుచుకోను, పెద్ద సబ్జెక్ట్, నాన్ సెన్స్ సబ్జెక్ట్. క్లారిటీ ఏంటంటే ఇప్పుడు అనిల్ చెప్తున్న సమస్యలు 2 కూడా అంతకుముందు కూర్చునే మాట్లాడేవాడు, ఛాంబర్లోనే డిసైడ్ అయ్యేది, కింద మీద అలవాటు మీద జరిగేది. ఈసారి ఏ స్టేజ్ చెప్తున్నా జనరేషన్ నాట్ బికాస్ ఆఫ్ దట్ వన్ ఇష్యూ. మాట్లాడటం, దాని మూలంగా ఈగో పెరగడం, మీకు ఎంత ఈగో ఉంటుంది, మీకు 100 రెట్లు ఈగో ప్రొడ్యూసర్ ఉంటుంది, జనరేషన్ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? అనేది ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది, అది గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ కూడా నేనే ప్రోత్సహించిన ఎందుకంటే రాను మేము 40 కూర్చుంటాం 10 ఏళ్ళ నుంచి బాగా ఆలోచించే ఉండకపోవచ్చు. సో ఈ డైరెక్ట్ గా దీన్ని తీసుకెళ్లి గవర్నమెంట్ దగ్గర పెడితే కనుక అట్లీస్ట్ అక్కడన్నా జాగ్రత్తగా ఉంటుంది.
లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ రాకపోతే అనేది ఆలోచనతో వెళ్ళాము. అది తప్పు ఒప్పు నాకు తెలియదు, కాకపోతే అంటే అదే బెటర్ అనిపించింది నాకు ఆ రోజు. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నప్పుడు అదే బెటర్ అనిపించింది. అక్కడికి వెళ్ళినా కొన్ని ఇవ్వడం జరిగింది, కొన్ని తీసుకో అంటే మనం 50 ఏళ్ళ నుంచి చేసుకున్న కొన్ని రూల్స్ని ఇవాళ కూడా అదే కావాలని అడుగుతున్నాం. మనం చాలా మార్పులు వచ్చినాయి కదా, జాగ్రఫికల్గా వర్క్ వైజ్ వర్క్ కండిషన్స్ అయినా కానీ ఆ కండిషన్స్ మనకు కావాలి, మనకు కంఫర్ట్గా ఉంది కాబట్టి. సో అవి కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది, చేసాం. ఇప్పుడు ఆటల్లో ఒకటో రెండో మనవాళ్ళు అడుగుతున్నాం. నేను చెప్తూనే ఉన్నా, ఇది ఆడియో అక్కడ ఉందయ్యా, అది ఫర్దర్గా మాట్లాడి డిస్కస్ చేసి చేద్దాం, ఈవెంట్ పద్ధతిలో జరగాలి. కానీ గత 4 రోజుల నుంచి మీరు చేయకపోతే మీ షూటింగ్లు రావు అని పొద్దున షూటింగ్ ఉంటే సాయంత్రం చెప్పడాలు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. దీనికి నేను టోటలీ అగేన్స్ట్. అది ఏ యూనియన్ అయినా, అది ఎవరైనా కానీ, ఎంత పెద్ద లీడర్ అయినా ఈ పద్ధతి తప్పు. ఎందుకంటే షూటింగ్ అనేది ప్లానింగ్ తీసుకోను, నేను తీసుకోనంటే తీసుకోను మామ, కింద ఉంటాయి. ప్రొడ్యూసర్ ఏం చేద్దామని ఇవాళ రోజు సినిమా పరిస్థితి మీ అందరికీ తెలుసు, నేను చెప్పకుండా ఏంటి పరిస్థితి, అవునా కదా? ఇవి లేటెస్ట్ ఎగ్జాంపుల్ మీ యూనియన్కి ఒకటి ఉంది, మీ పేరు తెలుసుకోవాలి. లీడర్లు పద్ధతి మార్చుకోండి, సామరస్యంగా ఉండండి. హ్యాండ్ ఇన్ గ్లో వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది. మీరు లీడర్లు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటే ఇలాంటి పనులు చేస్తే నష్టపోయేది మిగతా మెంబర్స్. డోంట్ డూ దట్. 100% అడిగినట్టు ఇవన్నీ కూడా జరుగుతాయి, 100% జరుగుతుంది. గివ్ అండ్ టేక్ పద్ధతి జరుగుతుంది, ఆ పద్ధతిలో చేయాలి. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంత ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే నాకు ఫోన్ వస్తే నాకు పీపీఎల్ నెక్స్ట్ తెలియదు ఫోన్ ఏంటి, షూటింగ్ ఆపాలి ఏంటి, ఇవన్నీ వాళ్ళ బట్టి ఎంత చేయగలిగితే ఎంత చెప్పగలరు. నాకు చెప్పాడు, నాకు అభిప్రాయం ఏం తెలియదు, చాలా బాధ అనిపిస్తుంది. నేను అన్నాను, మీకు ఫెడరేషన్ ఉంటే ఉంచమని చెప్పడానికి కొంత బొమ్మని ఇదే మాట చెప్పాను, అన్నా లేదా? దాని మూలం పోయేవారు. సో ముందు మనలో పద్ధతులు మార్చుకోండి. ఇక్కడ ఓట్ బ్యాంక్ కోసం, పదవుల్లో కూర్చుంటా కోసం రాజకీయం చేయబాకండి. అంతమంది మెంబర్స్ తిరుగుతాం. మెయిన్లీ నేను చెప్తున్నా 24 క్రాఫ్ట్ యూనియన్స్, మెయిన్లీ 13 యూనియన్లు జరుగుతుంది అదే. ఈ పద్ధతులు మార్చుకోండి, మార్చుకొని చేస్తే అన్ని సమయంగా ఉంటాయి. ప్రొడ్యూసర్ కూడా సరిగ్గా మాట్లాడితే 10 రూపాయలు ఎక్కించాడు ఉంటాడు, ఎవడు లేకుండా ఎవడు లేడు, అవునా కదా? చలో, విష్ యూ ఆల్ ద బెస్ట్. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. దామన్న చెప్పిన మాట, ఎందుకంటే నా సొంత అల్లుడు ప్రొడ్యూసర్ నక్క రాహుల్ యాదవ్ అని 5 సినిమాలు తీసాడు. మావ సొంత అల్లుండే కష్టపెట్టారు ఆయన సినిమా. అట్లా చేయొద్దు, మళ్ళీ అన్ని దృష్టికి తీసుకుపోయారు ప్రాబ్లమ్స్. ఎట్లుందా అంటే నా సొంత ఎప్పుడు ఇండస్ట్రీలో నమ్మడానికి ఇంతవరకు కూడా నా వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. 5 సినిమాలు ఫస్ట్ కొత్త వాళ్ళని పెట్టి తీసి ఇండస్ట్రీ నిలబట్టాలని ఆయన షోక్తో తీసు. ఆయననే బాధ పెడితే మామయ్య మమ్మల్ని ఇంత బాధ పెడితే ఇంకా మిగతా వాళ్ళని ఎంత బాధ పెడతారు అన్నారు. అన్న చెప్పిన మాట 100% కరెక్ట్. అట్లా జరగకుండా చూడండి. బేసిక్గా ఇతను చెప్పాడు కాదు, శ్రీధర్ గారు చెప్పారు కూడా చెప్తాను. రాహుల్ అతను ఫస్ట్ సినిమా క్లాప్ కొట్టింది నేను. నాకు అతను ఎవరో తెలియదు ఆ రోజున, నాకు ఎవరో తెలియకపోతే ఫోన్ చూస్తే వెళ్ళాను. ఆ రోజు సుమన్ సినిమా ఫస్ట్ సినిమా అన్న, నేను మీకు మంచి పెద్ద ఫ్యాను, మీరు అలా మొదలు చేసిన దగ్గర నుంచి నేను అట్లాంటి సినిమాలు తీయాలనుకుంటున్నాను. నేను చెప్తాను, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎందుకురా బాబు నీకు శుభ్రంగా వ్యాపారం చేసుకుంటాం, రియల్ ఎస్టేట్ చేసుకుంటాం, నీ సినిమాలు అవసరం, ఇదే ఫస్ట్ చెప్పేది నేను. కానీ తీశాడు, కానీ చాలా పద్ధతిగా తీశాడు. 3 సినిమాలు బాగానే ఉన్నాయి. తర్వాత 2 సినిమాలు అందరిలాగానే, ఎవరో పర్మనెంట్గా హిట్లు ఎవరు కదా, పెద్ద వాళ్ళు కూడా ఎవరో 100% హిట్లు ఎవడో పోయిన రోజులు ఉన్నాయి, మళ్ళీ పైకి లేచిన రోజులు ఉన్నాయి. అట్లాగే తనకు కూడా దెబ్బతిన్నాడు. దెబ్బతిన్న రోజున అతనికి మనం ఏం అండగా ఉన్నది ఇంపార్టెంట్. అతను 3 సినిమాలు 4 సినిమాలకు కూడా ఎక్కడ పేమెంట్లో ప్రాబ్లం రాలా. ఈ సినిమాకు కూడా వచ్చేది కాదు పేమెంట్లో ప్రాబ్లం. కానీ అతనితో మాట్లాడిన పద్ధతి మూలంగా ఆ ఇష్యూ వచ్చింది ఆ రోజున.
సో నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఇట్లాంటి ప్రొడ్యూసర్ని చంపేసుకుంటాం మనం. మనకి ఎందుకు చంపుకున్నాం? సినిమా తీయటం రాని వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు అవుతున్నారు, వాళ్ళు వచ్చి డబ్బు సమర్పించుకుని వెళ్తున్నారు, మనకు గడిచిపోతాను. కానీ పర్మనెంట్గా ఉండేది పద్ధతి చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? సో ఇవన్నీ కూడా మీరు అన్ని మనసులో పెట్టుకుని, మీరు అందరికీ తెలుసు, మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది, లైఫ్ చూశారు మీరు అందరూ, నేను చెప్పడం కాదు కదా, ఈచ్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ లైఫ్, రైట్? సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని ఎట్లా ఉండాలి ఏంటి ప్రతి యూనియన్ కూడా మాట్లాడుకుని ప్రక్షాళన చేసుకోండి. 50 ఏళ్ళ క్రితం బయలాలు పెట్టుకుని అది కాదు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటి, ఏం చేయాలి, ప్రతి ఒక్క యూనియన్ కూర్చుని పెట్టుకుంటే 100% ఛాంబర్లో మేము ఉన్నా లేకపోయినా పదవుల్లో ఏ రోజైనా కానీ వీటికి నుంచుంటామని చెప్తున్నాను. నుంచుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక్కటే నేను చెప్పేది, మళ్ళా ఫెడరేషన్ చిన్న సమస్యను వెంటనే పరిష్కరిస్తే సమస్య మొదలదనేది నేను కూడా చెప్పేది. మీరు ఏదన్నా సరే మీ ఆధ్వర్యంలోనే ఈ సమస్య పరిష్కారం అయిద్దని మేము ఆశిస్తున్నాం. ఫెడరేషన్లో ఉన్న కార్యవర్గం కానీ 24 శాఖల్లో ఉన్న లీడర్స్ కానీ ఇప్పుడు కార్మికుల కోసమే పనిచేస్తున్నారు కాబట్టి వారందరినీ కూడా ఎన్నుకుంటున్నారు. దయచేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా సభ్యులు తెలియజేస్తున్నారు. కానీ ఈ 2 అంశాల్లో బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మళ్ళా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఏదన్నా నిర్మాతలు బాగుండాలని కోరుకునే వాళ్ళు చిన్న సమస్యలు ఉంటే మీ దృష్టికి తీసుకొస్తున్నాయి, వెంటనే పరిష్కారం అయిపోతున్నాయి. అలాగే పనిచేస్తామే కానీ ఇంకొక వేరు ఉద్దేశాలు మా కార్మికులకు ఉండవు. ఏదన్నా సరే మీరు ఈ 2 రోజుల్లో సమస్యని వెంటనే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి కమిటీ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి మీరు పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. పరిష్కరిస్తారు. థ్యాంక్ యూ. December 28న ఛాంబర్ ఎలక్షన్ అమ్మా. ఈసారి నేను పోస్ట్లో ఉన్నా, కానీ ఈ ఒక్క ఇష్యూ కోసమే స్పెషల్గా నేను ఉండాలి. పోస్టులు లేకపోయినా కానీ ఈ ఇష్యూ నేను టేకప్ చేస్తున్నాను. నేను ఉంటాను అది చెప్పాను. ఓకేనా సార్? ఒక రిక్వెస్ట్ సార్. శ్రీశైలం అన్న గారు మాట్లాడింది, మీరు మాట్లాడింది ఆ మెంబర్స్కి రాంగ్గా ఫీడ్బ్యాక్ వెళ్తుంది. అట్లాగే వాళ్ళకి చేరాల్సింది చేరట్లేదు. లొకేషన్స్లో పనిచేసే కార్మికులు 13 సంఘాల నుంచి కార్మికులు ఎక్కువ కష్టపడుతున్నారు. ఎవరో ఇద్దరు ఆవేశంతోనూ ఆగ్రహంతోనూ వారు మీరు చెప్పినట్టుగా వారి యొక్క ప్రయాణం రాంగ్గా ఉందని మిగతా వాళ్ళని దయచేసి అందరి ముందు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. 2వ ఆదివారం 9 to 9 ఇప్పించవలసిందిగా దయచేసి అందరి ముందు కూడా అన్ని ఆదివారాల్లో 9 to 9 ఒకరిద్దరి కోసం మీరు దీన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు. దయచేసి మీ రిక్వెస్ట్ సార్. మా రిక్వెస్ట్ మీ ఇద్దరికి ఒక క్లారిటీ ఇస్తాను. మీ అందరూ ఉన్నారు కాబట్టి మిగతా యూనియన్లో ఉన్నారనుకుంటున్నాను నేను. ఈ విషయంలో నేను మొన్న అమిరాజు చెప్పినట్టు చాలా బాధపడిన విషయంలో, ఈ విషయంలో చాలామంది అనిల్ని అమిరాజ్ని టార్గెట్ చేశారు. అది వాళ్ళ సొంత డిసిషన్ కాదు. సో మీరేం పీకారు, మీరు పెట్టారు కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడబాకండి. వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని డిసిషన్ మొత్తం మీ మూలంగానే జరిగింది, ఎవడ నోటుకు వచ్చిన మాట్లాడాడంట, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ అందరం కలిసిమెలిసి అనుకునే డిసిషన్, మేము ఇది చేస్తాం, దీనికి ఇది ఇట్లా వెళ్తేనే ముందుకెళ్తాయి తప్పక అతనేదో డిసిషన్ తీసుకున్నాడు, ఇతనేదో డిసిషన్ తీసుకున్నాడు, ఇది బ్లైండ్గా సంతకాలు పెట్టి ఎవడు బ్లైండ్గా సంతకాలు పెట్టలేదండి. ప్రతిసారి 84 రోజులు 90 రోజులు మీటింగ్లు జరిగినాయి. మీకు ఎవరైనా తెలుసా మెంబర్లకి? 90 రోజులు మీటింగ్లు 14 నుంచి ప్రతి 3 ఏళ్ళు. సో అన్నీ ఆలోచించి చేసిన పనులు అన్నీ. ఆలోచన లేకుండా ఏదో ఇప్పుడు 200 300 తగ్గిస్తే అక్కడ ఊడిపోయేది లేదు ఎవరికి. కానీ ఆ పద్ధతిలో కరెక్షన్ రావాలి. అట్లా చేసుకుంటూ వచ్చాం కొన్ని విషయాలు. సో అవన్నీ కూడా అనవసరమైన బ్లేమ్ వేయడం చెప్తున్నా కదా. ఇక్కడ 90% ఓట్ బ్యాంక్ పాలిటిక్సే జరుగుతున్నాయి. అవి ఆపండి ఫస్ట్. అవన్నీ ఆపి ముందు యూనియన్కి ఏం కావాలి, మెంబర్లు ఎక్కడ బతకాలి చూడండి ఫస్ట్. చూస్తే అన్నీ బాగానే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి మన ఒక్క నిమిషం అన్న, మీరు ఉన్నారు కాబట్టి 24 క్రాఫ్ట్స్కి ఒకటే ఒక ప్రాబ్లం సార్. మెయిన్ పేమెంట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అని పక్కన పెడితే సార్, పేమెంట్ అంటున్నా, ఇది సాంగ్స్ వస్తున్నాయా, పని చేస్తున్నాయా ఇవన్నీ కదా సార్. చేసిన సాంగ్కి పేమెంట్ లేట్గా వస్తుంది, అదొక్కటే సార్. వాళ్ళకి కనీసం ఒక వారం రోజులలో ఎప్పుడు వచ్చిందంటే చెప్తాను. ఇప్పుడు ఈ పేమెంట్ల విషయం నా దగ్గర చాలాసార్లు వచ్చినప్పుడు నేను ఛాంబర్ పరంగా కూడా మేము రాసింది కూడా మన చాలా డిపార్ట్మెంట్లకి ఏ రోజు పేమెంట్ ఆ రోజు తీసుకోండి అయ్యా అని చెప్పాం. ఓకేనా?
దీంట్లో పర్మనెంట్ కంపెనీలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నా కంపెనీ ఉంది, నా పద్ధతి ఎవ్రీ సాటర్డే ఇస్తాను ఇన్నేళ్ల నుంచి కూడా. అట్లాంటి కంపెనీలు ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, కొత్తగా వచ్చి వెళ్ళిపోయే కంపెనీలు అడ్రస్ ఉండవు, అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్లాంటి మటుకు ఎప్పటికప్పుడు తీసుకొని ఉంటాం. ఇకపోతే డాన్సర్ల పేమెంట్ మీ యూనియన్ గార్డు చెప్తున్నారు. అంతకుముందు మీటింగ్లో చెప్పాను, మొన్న వీళ్ళు వచ్చిన మన అంతకుముందు బాడీ వచ్చినప్పుడు చెప్పాను, ఈ బాడీకి మొన్న వీళ్ళు కూడా వచ్చినప్పుడు చెప్పాను నేను. డాన్సర్ల పేమెంట్ సాంగ్ టు సాంగ్ ఉండేది, అవునా? అవును సార్, సాంగ్ టు సాంగ్ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రొడ్యూసర్లు అవి కూడా సరిగ్గా ఇవ్వట్లా. కొంతమంది ఇవ్వనన్నప్పుడు నువ్వు మాస్టర్ అయింది యూనియన్ నుంచేనా బయట నుంచా? అంటే యూనియన్ ఇక్కడి నుంచి వెళ్ళావు కదా, నువ్వు అంటే ఎందుకు మాట్లాడతావు, పక్కన మాస్టర్ ఉన్నావు. సో మాస్టర్ కూడా ఈక్వలెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి పేమెంట్కి. ఏమవుతుంది, వీళ్ళు పని చేయించుకుని మాస్టర్ వెళ్ళిపోతున్నాడు, వీళ్ళు పేమెంట్లు అవుతున్నాయి, రెస్పాన్సిబిలిటీ మాస్టర్ తీసుకోడు. నేను మొన్న చెప్పడం జరిగింది, అంతకుముందు చెప్పాను, మాస్టర్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే మాస్టర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవాలంటే ఆ హీరోతోనో ఆ డైరెక్టర్తోనో ఏదో కనెక్షన్లో ఉంటాడు కాబట్టి వాళ్ళు కొంచెం ప్రొడ్యూసర్ చెప్పగలరు కదా, ఎంతో కొంత ఉపయోగపడుతుంది మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే. మాస్టర్స్ అందరు కూడా థర్డ్ డే 4 days సాంగ్ ఉందంటే థర్డ్ డే ఆపి మేక్ ష్యూర్ నో మేము ఆపుతున్నాం కొంచెం, ఒక 1 minute ఆపి చేస్తే మీరు ఆపేస్తే ఎలా అమ్మా, అయిన తర్వాత ఇస్తాం అని చెప్పి ఇంకా పని పోగొట్టుకోలేము కదా సార్. కానీ ఇవన్నీ జరిగే పనులే, ఇవన్నీ వాళ్ళకి కొత్తగా జరగట్లే. పని అయిపోతుంది, మీకు ఎందుకు 12 గంటలు ఇచ్చారు, అన్నిటికీ ప్రతి దానికి ఒక సొల్యూషన్ చెప్పాం. ఆ సొల్యూషన్ బ్రేక్ చేస్తున్నాం మన వాళ్ళే, మనం బ్రేక్ చేస్తున్నాం, అట్లా మా వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా చేయాలో చెప్పండి అనేది. మొన్న జరిగింది మన అన్ఎక్స్పెక్టెడ్, ఏది దానికి ఎంత ప్రెషర్ పెట్టామో మాకు తెలుసు, అవునా కదా? సో విల్ ఫైండ్ ఏ సొల్యూషన్. ఏదో రూల్ పెడదాం కరెక్ట్ గా, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి కరెక్ట్, దాన్ని ఎలా వస్తే బాగుంటుందని చూడండి. ఎందుకంటే మెయిన్ పేమెంట్స్ సార్. ఇంకొకటి సార్ ఏది ఇచ్చే బేటాలు ఏదైతే ఉన్నాయో ఆ బేటాలు కూడా టైంకి ఇవ్వకుండా మధ్యలో వెళ్ళిపోతున్నాయి సార్. అది బేటాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొన్ని కంపెనీస్ అనేది 100% కష్టపడుతున్నారు కాబట్టి పొద్దున్న సాయంకాలం దాకా వాళ్ళు పాపం వెళ్ళేటప్పుడు ఇంకా వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళు కనీసం అని చెప్పి వాళ్ళు బేటాలు ఇస్తున్నారు. ఆ బేటాలకి టైంకి వచ్చేలాగా వస్తే బాగుంటుంది. అది ఒక్కటే సార్, మెయిన్ ఇదే సార్, పేమెంట్ బేటాలు అంతే సార్. ఇప్పుడు నేను చెప్పావు, నేను ఏం చేయగలను, మొత్తం అందరికి లెటర్లు రాసి మెసేజ్లు పెడతాను, ఇది నేను చేయగలిగింది. ఇది ఒకటి చేయండి సార్, మీరు ఇది ఒకటి చేయండి సార్. నేను మీడియా ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆల్ ప్రొడ్యూసర్స్ మనం డైలీ కార్మికులు ఏదైతే ఉన్నారో మన లిస్టులో వాళ్ళకి మట్టుకు పేమెంట్లు ప్లాన్డ్గా ముందే ప్లాన్ చేసి ఇవ్వండి. వాళ్ళకి లాస్ట్ మూమెంట్గా ఆపి వాళ్ళని టెన్షన్ పెడతాం కరెక్ట్ కాదు. ఇది ఇంతకుముందు ఛాంబర్లోనూ అందరికీ చెప్పాం, ఛాంబర్ అగ్రిమెంట్లలోనూ అదే ఉంది. అది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతే బెటర్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన టెక్నీషియన్ యూనియన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి దాంట్లో మీ రిహార్సల్స్ గురించి మాస్టర్స్కి పర్మిషన్ ఇప్పిస్తా అంటే ఇంతవరకు మనలకు ఎవరు కూడా ఏ యూనియన్ కూడా పెట్టలే. నువ్వు దయచేసి అప్లికేషన్ పెట్టు. నేను స్పోర్ట్స్ చైర్మన్తో మన మీకు కానీ ఫైటర్స్ కానీ జిమ్నాస్టిక్ పెద్ద గ్రౌండ్ ఉంది, అందులో పర్మిషన్స్కు నేను ఇప్పిస్తాను. ఫైటర్స్కు మీకు ఓకే, ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా, మీరు పెట్టండి, నేనేం చేస్తాను యూజ్ చేసుకో. ఓకే, టెక్నీషియన్ ఇచ్చారా? ఓకే, నెక్స్ట్ ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ డాన్సర్స్ కార్యవర్గాన్ని